హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎప్పుడు ఒకేలాగా రైస్ తినకుండా మన ఇంట్లో పిల్లలు రైస్ తినమంటే మారం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ మిగిలిన రైస్తో ఇలా తయారు చేసేయండి. ఇలా తయారు చేసి లంచ్ బాక్స్లో పెట్టవచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చు. ఒక అరకప్పు సుజీ రవ్వ, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఉప్పు వేసి కొన్ని నీళ్ళు వేసుకోవాలి. ఒక క్యారెట్ తురిమి వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు రైస్ను మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని, ఒక పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్లా తయారు చేసుకొని ఇందులో వేసుకోవాలి. చిటికెడంతా వంట సోడా వేసుకొని ఇలా మొత్తం కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఉల్లికాడ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇది ఒక 30 మినిట్స్ అలా పక్కకు ఉండనివ్వాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఈ పెద్ద గరిటెతో ఈ గరిటెడు వేసి చిన్న బండులా తయారు చేసుకోవాలి. పిల్లలు ఇలా చూడగానే అలా తినేస్తారండి. వాళ్ళకు చక్కగా లంచ్ బాక్స్లో 2 తయారు చేసి ఇవ్వండి. వాళ్ళు అన్నము తిన్నట్టు ఉంటుంది, ఇటు హెల్తీగా తిన్నట్టుగా ఉంటుంది. క్యారెట్ ఇవన్నీ ఉంటాయి కదండి, కూరగాయలతో తయారు చేసింది. అందుకని ఇలా 2 వైపులా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా 2 వైపులా కుక్ చేసుకొని సర్వ్ చేయండి. టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. రైస్లో కర్రీ అవి పెడుతూ ఉంటాం. ఇందులో కూడా ఇప్పుడు క్యారెట్ తురుము వేస్తాం కదా, ఇలా హెల్దీ ఫుడ్ అని అనుకోవచ్చు. చూడండి, చాలా స్మూత్గా ఉందండి. అసలు లోపల కూడా చాలా బాగా కుక్ అవుతుంది. లోపల మనం ఉప్మా తిన్నట్టు ఉంటుందండి లోపల. ఇదేమో పైన క్రిస్పీగా ఉంటుంది.